నియోజకవర్గంలో ఘనంగా జరిగిన తెలుగు భాషా దినోత్సవం మరియు క్రీడా దినోత్సవ వేడుకలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్లసావరం జగనన్న కాలనీలో 2100 టన్నుల ఇసుక దొంగతనం చేసిన దొంగలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన వైసీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్. ప్రధానమంత్రి సూర్యఘర్ సోలార్ సిస్టమ్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్. రీజెన్సీ పాఠశాల ప్రాంగణంలో తెలుగు భాషా దినోత్సవం మరియు క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ తెలుగు ఉపాధ్యాయులు శ్రీ బి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి తెలుగు భాష ప్రాముఖ్యతను, గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు భాషను వ్యవహారిక భాషలోనికి తీసుకురావడానికి గిడుగు వెంకట రామమూర్తి పంతులు ఎంతో కృషి చేశారని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు దేశ భాషలందు తెలుగు లెస్స అని, తల్లిపాల వంటిది తెలుగు అని తమ భాష గొప్పతనాన్ని, గిడుగు వెంకట రామమూర్తి గురించి విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పద్యాల పోటీలు నిర్వహించి అందు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానములలో నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు టీవీఎస్ ఎస్వి ప్రసాదరావు, ఇన్ఛార్జి సిహెచ్ వీరభద్రరావు, తెలుగు ఉపాధ్యాయులు బి ఉషాకుమారి, కె ఈశ్వరి, బి శ్రీనివాస్, అశోక్ రెడ్డి, పి సునీత పాల్గొన్నారు. అలాగే చాలా మంది విద్యార్థులందరూ కూడా తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని మీరందరూ కూడా తెలియజేసి ఉన్నారు. మనకి ఈ తెలుగు భాషకి వ్యావహారిక భాషకు ముందు గ్రాంధిక భాష ఉండేది. దాని నుంచి వ్యావహారిక భాషకు మార్పు చేయడానికి, ఇది ప్రజా బాహుళ్యంలో ఇది ఉండడానికి ఎంతో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి మహనీయుడు గిడుగు వెంకట రామమూర్తి గారు. సో వారి జయంతిని ప్రతి సంవత్సరం మనం 29 ఆగస్టు తెలుగు భాషా దినోత్సవంగా మనం నిర్వహించడం మనకి అనూచానంగా వస్తుంది. అదే మాదిరిగా ఈ రోజు మనం ఇక్కడ మన పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. మరొక ప్రత్యేకత ఏమిటంటే మనకి ధ్యాన్ చంద్ యొక్క ప్రముఖ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ యొక్క ఇవాళ జన్మదినం, అది కూడా మనం జరుపుకున్నాము. సో సహకరించిన పెద్దలందరికీ, ఉపాధ్యాయులందరికీ, అలాగే ముఖ్య అతిథులకు, తెలుగు భాష ఉపాధ్యాయులందరికీ కూడా నేను నమస్కరిస్తూ మిమ్మల్ని ప్రతిరోజు కూడా మనకి సిఈ మేడం ఐఎల్ఎం సైన్స్ ఈ ఒక్కరోజు మాత్రం మీకు దానికి అవకాశం లేకుండా మీరందరూ కడుపు నిండుగా ఈ రోజు తెలుగు భాష, మన మాతృభాష తెలుగు మాట్లాడండి. ఈ ఒక్కరోజుకి మీకు నేను పర్మిషన్ ఇస్తున్నాను. సో రేపటి నుంచి మళ్ళీ మీరు ఇంగ్లీష్ కి కన్వర్ట్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ. తెలుగు భాషలో ఉన్న అందరూ మనకి వేరే ఏ భాషలో కూడా మనకి ఉండదు. అమ్మ అని మనం మన భాషలో పిలిస్తే ఉండే సౌలభ్యము ఆంగ్లంలో మమ్మీ అని పిలిస్తే మనకి అందం లేదండి. అని చెప్పి తెలుగు భాష చాలా గొప్పది. భగవద్గీతలో చెప్పారు, స్వధర్మమే శ్రేయోదాయకము, పరధర్మము భయావహము, ఆచరణాయోగ్యం అంటారు. మన ధర్మాన్ని మనం అనుష్ఠించాలి, మన భాష, మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు ఈ తెలుగు భాష ఉపాధ్యాయులందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్. తాళ్లరేవు మండలం తాళ్లరేవు సూర్యభాస్కర్ కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో జరిగే సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శెట్టిబలిజ సంఘం నాయకులు కట్టా త్రిమూర్తులు, పిల్లి సత్యబాబు, గంజా సూరిబాబు, మేడిశెట్టి సత్యనారాయణ, టేకుమూడి లక్ష్మణరావు పిలుపునిచ్చారు.
కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలం తాళ్లరేవులో గల సూర్యభాస్కర్ కళ్యాణ మండపంలో సెప్టెంబర్ 1వ తేదీన తాళ్లరేవు మండల తెలుగుదేశం పార్టీ శెట్టిబలిజ సంఘీయుల ఆధ్వర్యంలో విజయం సాధించిన ఉమ్మడి కూటమి ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమంలో జనసేన బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తలు మరియు శెట్టిబలిజ సోదర సోదరిమణులందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనాలని మండలం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పొన్నాడ మండ రామలక్ష్మి, వాడ్రేవు వీరబాబు, ధూళిపూడి బాబీ, ఉంగరాల బూరిబాబు, ధూళిపూడి రామకృష్ణ, వాకపల్లి చిరంజీవి, అత్తిలి బాబురావు, వెంటపల్లి ఉమామహేశ్వరి, నిమ్మకాయల మూర్తి, దున్నా గౌతమ్, కుడిపూడి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. దానికి అన్ని రాజకీయ పార్టీల నుండి అన్ని కులాల నుండి పూర్తిగా మీ వంతు సహాయ సహకారాలు అంటే మీ వంతు మద్దతుగా అందరినీ కూడా మేము ఈ సమావేశానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులు సోదరులు అందరూ కూడా ఈ యొక్క సమావేశానికి వచ్చేసి ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసి ఉదయం 9 గంటల స్టార్ట్ అయ్యి సన్మాన కార్యక్రమం అనేది మన తాళరేవు సూర్యభాస్కర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వచ్చిన వాళ్ళకి ఏ విధమైనటువంటి అసౌకర్యం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉన్నారో ఈవేళ చాలామంది చాలామంది రాలేదు. వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ రాని వాళ్ళందరికీ కూడా కంపల్సరీ కబురు చెప్పి వాళ్ళందరినీ కూడా కంపల్సరీ మోటివేట్ చేసి ఆయా గ్రామాల నుంచి ఎక్కువ సంఖ్యలో జనాభాని వచ్చే విధంగాను అదే రీసెన్సీ సంస్థల ఉపాధ్యక్షుడు దివంగత కేసీ చంద్రశేఖర్ జయంతి వేడుకను యానం వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. రీజెన్సీ సంస్థల ఉపాధ్యక్షుడు దివంగత చంద్రశేఖర్ జయంతి వేడుకను యానం వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఆయన జయంతి వర్ధంతి వేడుకలను యానం వృద్ధాశ్రమ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. చంద్రశేఖర్ కుటుంబ సభ్యుల సహకారంతో వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా వారి కుమార్తెలు విలీల గారు జాహ్నీ గారు అన్నదాత కూర్చోండి. ఆకతాయి చిలిపి చేష్టలపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసి మందలించి క్షమాపణ చెప్పించిన సంఘటన తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామంలోని ఎంఎల్కే నగర్లో చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం జార్జిపేట గ్రామంలోని ఎంఎల్కే నగర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అప్పటి శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ సిఎస్ఆర్ నిధులు స్థానిక నాయకులు పెద్దలు ప్రజల విజ్ఞప్తి మేరకు 10 లక్షల రూపాయలు మంజూరు చేశారు. అయితే నిర్మాణ పనులు శంకుస్థాపన రోజు వేసిన శిల్పాన్ని అదే గ్రామానికి చెందిన మైనర్ బాలుడు తన చిలిపి చేష్టలతో ఈ నెల 26న నల్ల రంగు వేశాడు. విషయం లేటుగా బయటకు రావడంతో ఎంఎల్కే నగర్లో వైసీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోరంగి పోలీసులు నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అదే గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలుడు నేనే చేశానని గ్రామ పెద్దలు నాయకుల ముందు తాను చేసిన తప్పును ఒప్పుకొని ఇది కావాలని చేసింది కాదని క్షమించమని మరలా ఇటువంటి సంఘటనలు చేయనని కుటుంబ సభ్యుల సమక్షంలో ఇకపై ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడనని తెలపడం సమస్యను పరిష్కరించారు. ఈ సంఘటన తెలుసుకుని వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్, ఇతర నాయకులు పేర్ని ఆది నారాయణమూర్తి, రెడ్డి నాగు, పెట్ల సూర్యనారాయణరాజు, వీరబాబు, కృష్ణ, చిన్నబాబులు పాల్గొన్నారు. ఈ పేటకి మా ఎమ్మెల్యే నగర్కి ఎన్నో ఆయన సేవ చేశాడు. చాలా లాభాలు చేకూర్చాడు. మా అందరికీ సుఖం చూస్తూ ఉండేటట్టుగా అన్నీ ఏర్పాట్లు చేశాడు. అటువంటి ఆయన ఫోటో ఈ యొక్క శిలాఫలకంలో ఆయన ఫోటోకి మరి టీడీపీ వర్గం వాళ్ళు మా మొత్తానికి ముఖం కనపడకుండా, అటువంటి ఎమ్మెల్యే గారి ముఖం కనపడకుండా
వీళ్ళు పాడు చేయటం జరిగింది. మరి ఇది ఇలా చేయటం అంత మంచిది కాదు. మా గ్రామానికి ఎంతో చేసినటువంటి పరిస్థితి. మరి ఇది ఇంకొకసారి ఎలా జరిగితే మాత్రం ఎటువంటి పరిస్థితులు మంచిది కాదు. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, పల్నాడు ఆచర్ల ఏరియాలో ఎంత దారుణంగా జరుగుతున్నాయో ఇక్కడ కూడా పరిస్థితులు అలాంటిగా పునరావృతం అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ముఖ్యంగా టీడీపీ వారిని, జనసేన వారిని ఇటువంటి సాంప్రదాయం మరలా కొనసాగించకుండా ఎంతో ఆపేసి మనంతా గ్రామస్తులతో కలిసిమెలిసి ఉండేటట్టుగా అందరూ సహకరించి చెయ్యాలని అందరినీ కోరి శ్రీ చైతన్య విద్యా సంస్థల ఉత్తరాంధ్ర ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఎంవి సురేష్ ఆధ్వర్యంలో కాకినాడ రీజనల్ ఇన్ఛార్జ్ పి గోపీనాథ్ పర్యవేక్షణలో స్థానిక సుంకరపాలెం యానం శ్రీ చైతన్య పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల ప్రిన్సిపల్ డివివి విజయలక్ష్మి గిరిధర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ డివివి విజయలక్ష్మి గిరిధర్ మాట్లాడుతూ తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను మరియు తెలుగు భాష ప్రాచీన వైభవాన్ని విద్యార్థులకు మాతృభాష యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ తమ అమూల్యమైన సందేశాన్ని తెలియజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన అష్టదిగ్గజాలు 8 మంది పండితుల సమక్షంలో శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానాన్ని భువన విజయ పేరుతో ప్రదర్శించిన విధానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆంధ్ర మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన కవిత్రయం అనబడే నన్నయ్య, తిక్కన, ఎర్రన ఆధునిక కవులు అయినటువంటి శ్రీ సి నారాయణరెడ్డి, దాశరథి, గుర్రం జాషువా వంటి వేషధారణలో తెలుగు భాషకు విశేషమైన కృషి చేసిన ఈ కవులు అందరినీ నేటితరం చిన్నారులకు పరిచయం చేసే భాగ్యం ఈ తెలుగు దినోత్సవం ద్వారా ఈ సందర్భాన్ని ఆనందంగా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి పిల్లల్ని అద్భుతంగా తయారు చేసిన శ్రీ చైతన్య తెలుగు భాష హెచ్ఓడి జిఎల్ ప్రసాద్, తెలుగు ఉపాధ్యాయులు బి వర్మ, జి రామకృష్ణ, ఆర్ శాంతి, జి దేవి శకుంతల, డి స్వాతి, జయలక్ష్మి, దేవికాకు పాఠశాల ప్రిన్సిపాల్ డివివి విజయలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుంకరపాలెం డీన్ టి వెంకటరత్నం, యానం డీన్ ఎం శేషగిరిరావు, ఏవో కుమార్, ప్రైమరీ ఇన్ఛార్జీలు ఉషారాణి, విజయలక్ష్మి మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంటే తల్లి కన్నా గొప్పది తెలుగు భాష. ఆ భాషని మనం ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయ, జంటాక్షరాలు పోల్చినవి ఎవరు కూడా తెలుగులో వీక్ అవ్వకూడదు. జీవితంలో తెలుగు భాష అనేది ఒక భాగం కదా. ఆయన ఎవరు తెలుగు భాష దినోత్సవంగా ఈ రోజుని కేటాయించారు అన్నమాట. అంటే అనగా తిక్కన ఎర్రన్న గురించి పరిచయం చేసుకున్నారు వాళ్ళు వచ్చి. మీరు అన్న అంటే తెలుసా మీకు? తెలుగు భాష తప్పిన రమమిత్రుల శత్రుల ఒక సద్యము సుమతి ఉపకారికి ఉపకారము ఉపరీతము కాదు చేయ వివరింపంగా నపకారికి ఉపకారం కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన మరుకుమా విశ్వరేమ ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండి చూడ రుచుల జాలవేల పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ ఈరోజు మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాం. తెలుగు దేశంబు తెలుగేను తెలుగు ఎల్వను పులాగర్వ ఎల్వా కలిపిన తీయని కమ్మని తోడు శుభముల నడకలంసహొయలగై నన్నయ తిక్కన ఎర్రన తితికిన ఆవు పాము చదువుల తల్లికి సుమధుర కైలి పుట్టి నీళ్ళు తెలుగు కమ్మని తోడు పెరుగు తెలుగు చిక్కని కలవుల తెలుగు ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు అనే పదంలోని
2009 ఇదే కథ ఉంది. వ్యవహారిక భాష ఉద్యమకర్త అయిన గిడుగు వెంకటరామమూర్తి పంతులు గారి పుట్టినరోజు ఈ రోజు. గ్రాంధిక భాషలో ఉండే పాఠ్యాంశాలను వాడుక భాషలోకి మార్చారని గిడుగు వెంకటరామమూర్తి పంతులు. తెలుగు భాషకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. ఆయన చేసిన కృషిని గుర్తించి ఆయన పుట్టినరోజు అనగా ఆగస్టు 29న తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటారు. మనిషి పుట్టిన తన భాష నేర్చుకునేది అమ్మ ఒడిలోనే. అదే మన మాతృభాష. ఈ సృష్టిలో ఎన్నో జీవరాశులు ఈ భాష ద్వారా భావాలను వ్యక్తపరచగలం. ఎన్ని భాషలు మాతృభాష యొక్క గొప్పతనం గురించి వేరే చెప్పనవసరం లేదు. మన తెలుగు భాషలోని పద్యాలు, గేయాలు, కవితలు, ఛందస్సు మొదలగునవి వాటికి అవే సాటి, వాటికి లేవు పోటీ అన్నారు అలనాటి శ్రీకృష్ణదేవరాయలు. దేశ భాషలను తెలుగు లెస్స అని. దీన్ని బట్టి తెలుస్తుంది మన తెలుగు భాష యొక్క గొప్పతనం. కానీ ఈ రోజుల్లో కొంతమంది తెలుగునే మర్చిపోతున్నారు. ఎప్పుడు మొదట మన మాతృభాషకు ప్రాధాన్యత తల్లిపాల వంటిది, పరభాష కోతపాల వంటిది అని కోమరాజు లక్ష్మణరావు గారు చెప్పారు. అనగా ఏ ప్రాంతం వారికైనా వారి భాష. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్లసావరం జగనన్న కాలనీలో 2100 టన్నుల ఇసుక దొంగతనం చేసిన దొంగలను కఠినంగా శిక్షించాలని వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ డిమాండ్ చేశారు. జగనన్న కాలనీలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో ధర్నా నిర్వహించారు. అసలైన దోషులపై కేసు నమోదు చేయాలని, జేసీబీ లారీలు సీజ్ చేయాలని, కేసు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో మంత్రి సుభాష్ అనుచరులను పక్కన పెట్టి వేరే పేర్లతో కేసు నమోదు చేశారని సూర్యప్రకాష్ ఆరోపించారు. అసలైన దోషులపై కేసు నమోదు చేయకపోతే ఎస్పీ డీఐజీ ఫిర్యాదు చేస్తామని హెచ్చరించిన సూర్యప్రకాష్ కాలనీ వాసులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని, టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన 2.5 నెలల్లోపే రామచంద్రపురం నియోజకవర్గం దోపిడీ మాయమైందన్న సూర్యప్రకాష్ వైసీపీ కార్యకర్తలతో ద్రాక్షారామ పోలీస్ స్టేషన్కు చేరుకుని సీఐ అశోక్ కుమార్కు వినతి పత్రం అందజేసిన వైసీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్. అధికారులు పెట్టిన పేర్లపై, అధికారులు పెట్టిన పేర్లపై టన్నుల పైచీలకు ఉన్నటువంటి ఈ ప్రాంతం మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉండగా 60 ఎకరాలు ఇక్కడ ఎక్వైరీ చేయడం జరిగింది. పేదల్లో అన్ని ఆనాటి ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారం వర్గాల మీదే పడుతూ ఇసుక దొంగతనం చేయడం అంటే చిన్న విషయం కాదు. ఏం చేద్దంటే ఉచితంగా ఇసుక. ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధర్నాకి మేము అందరూ కూడా శ్రీకారం చుట్టాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 నెలల పూర్తిగా వస్తుంది. అంటే 2 నెలలు అంటే 75 రోజులు. ఈ 75 రోజుల్లో అనేక కార్యక్రమాలు, అవినీతి కార్యక్రమాలు ఈ నియోజకవర్గం చోటు చేసుకుంటూ వస్తూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ నియోజకవర్గంలో ఏవైతే వెల్ల సావరానికి ఆనుకుని ఉన్నటువంటి ద్రాక్షారామ లేఅవుట్ 4 కింద చెప్పబడేటువంటి లేఅవుట్ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క పేదవారికి ఇల్లు లేకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల ఇళ్ల పట్టాలు పెద్ద ఎత్తున కార్యక్రమం, పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా 30 లక్షల ఇళ్ల పట్టాలని ఈ రాష్ట్రంలో అందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. కేవలం ఇళ్ల పట్టాలే కాకుండా ఇల్లు నిర్మించే బాధ్యత కూడా అప్పటి ప్రభుత్వం చేపట్టడంతో ఈ ద్రాక్షారామ లేఅవుట్ 4లో సుమారు 2,800 మందికి లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఇసుకని ఇక్కడ డంప్ చేయడం జరిగింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి గారు అనుచరులు చెప్పబడినటువంటి 5 వ్యక్తులు రాత్రికి రాత్రే 2100 టన్ను ఇసుకని ద్రాక్షారామ లేఅవుట్ 4 నుంచి తరలించడం జరిగింది. అన్యాయంగా, అక్రమంగా పేదల ఇసుకని తరలించడం జరిగింది. తీరా హౌసింగ్ ఏఈ గారు ద్రాక్షారం పిఎస్ లో కంప్లైంట్ ఇస్తే, కేవలం కంప్లైంట్కే కాకుండా ఆయన ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో మనం అందరం కూడా చూసాం. ఎవరు పేర్లు చెప్పారు, ఎవరు పేర్లు ప్రస్తావించారని కూడా. కానీ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎవరి మీద కేసు పెట్టారంటే
ఆ వీడియోలో చెప్పినటువంటి పేర్లు చెప్తూ ప్రధానంగా ఉన్నటువంటి మంత్రి గారు అనుచరుడు అని చెప్పబడుతున్నటువంటి దొంగల శ్రీధర్ మాత్రం చాకచక్యంగా పక్కన తప్పించారు. ఎందుకు తప్పించారంటే నిన్న మంత్రి గారి దగ్గర నుంచి ఆదేశాలు రావడంతో ఆయన పక్కన పెట్టారు. ఇక్కడ పరిస్థితి మేమల్లా డిమాండ్ చేస్తుంది ఒకటే, ఖచ్చితంగా దొంగల శ్రీధర్ అనే వ్యక్తిని ఎఫ్ఐఆర్లో చేర్చాలి మా ప్రధానమైన డిమాండ్. అంతేకాకుండా ఇక్కడ అక్రమంగా తరలించినటువంటి 2100 టన్ను ఇసుకని ఇక్కడ రికవరీ చేయాలి. అదే కాకుండా ఏవైతే జేసీబీలు కానీ లారీలు కానీ తక్షణమే సీజ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. మరొకసారి జిల్లా ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తాం, డిఐజీ గారికి కంప్లైంట్ ఇస్తాం, డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో పేదల పక్షాన్ని నిలబడతాం. ఇసుకని రికవరీ చేసేంత వరకు ఉపేక్షించబోం. ప్రతి ఒక్కరిని దీంట్లో బాధ్యులు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఉన్నా. థ్యాంక్ యూ. యానాం నియోజకవర్గంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పరిపాలనాధికారి మునిస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతి వేడుకను జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పుదుచ్చేరి ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో 5K రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పరిపాలనాధికారి మునిస్వామి జెండా ఊపి ప్రారంభించారు. యానాం పురవీధుల్లో సాగిన 5K రన్లో విజేతగా నిలిచిన వారికి బహుమతులను అందజేశారు. మీకు ఎవరన్నా ప్యానిక్ అయితే మాత్రం దయచేసి ఆగి వాళ్ళ యొక్క అసిస్టెన్స్ తీసుకోండి. మీరు ఎక్కడైతే అక్కడే కూర్చుంటే మనకి స్టామినా లేకపోతే మీరు మధ్యలో నడుచుకోండి, మళ్ళీ రన్ చేయండి. అదే చాలా చెప్పాలంటే 5 కిలోమీటర్ల రోజు శ్రీ ధ్యాన్ చంద్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవంగా ఈ రోజు పరిగణింపబడుతుంది. కాబట్టి 2024లో భాగంగా మరి డాక్టర్ ఎస్ఆర్కే గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్, గవర్నమెంట్ పాలిటెక్నిక్, ITI అండ్ మదర్ తెరెసా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ రవిశంకర్ గారికి, డిటి ఇప్పుడు మాట్లాడకండి మళ్ళీ మీరు దమ్మి ముగ్గురు అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా అందరూ ఎవరైనా బైక్ లేకూడదు, సైకిల్ ఎవరు చేయకూడదు, క్రాస్ కూడా చేయకూడదు. ఆరు పక్క ఇటు పక్క చుట్టూ పాయింట్స్ ఉన్నారు చూస్తారు. మీకు కూడా పీఈటీస్ వస్తారు. సార్ వెయిట్ మాస్టర్ సార్ సార్ ఫాలో అవుతుంది. గుడ్ మార్నింగ్ సార్. Good morning, sir. Be proud as Indian.
యూత్ అనే మీ వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్రైట్ ఫ్యూచర్కి ఇండియాకి ఇవ్వాలంటే మీరందరూ Morning to all of you. Today we are celebrating National Sports Day, 29th of August. The participants who are participating in the 5-kilometer red run, it creates awareness about the HIV and also health. So it is an important portion of our health as well as our healthy atmosphere. Appreciate the organizer, right from the DD Health and other sports persons here, DET of various schools and 8. Hey, master. ప్రధానమంత్రి సూర్యఘర్ సోలార్ సిస్టమ్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. ఐపోలవరం మండలం కేసనకూరు పంచాయతీ పరిధిలోని పల్లిగూడెం గ్రామంలో స్థానిక సర్పంచ్ బీరా సత్యకుమారి అధ్యక్షతన జరిగిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పల్లిగూడెం గ్రామంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్యఘర్ సోలార్ సిస్టమ్ పథకం గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, స్థానిక ఎంపీటీసీ ముదునూరి విజిల్ రాజు, వనచర్ల వెంకటేశ్వరరావు, నాయకులు చిలువురి సుబ్బరాజు, గాదిరాజు విశ్వనాథరాజు, ఇందుకూరి కేశవరామరాజు, గాదిరాజు శ్రీనురాజు, చెల్లి మల్లికార్జున్, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. గోదావరికి కూడా ప్రతి సంవత్సరం మనం కొద్ది గొప్ప వరద పథకంలో భాగంగా మొదటిగా మీ గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది. దానికి మీ గ్రామస్తులందరి తరఫున మన జిల్లా కలెక్టర్ గారికి ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సూర్యఘర్ పథకం గురించి గౌరవ డిఆర్డీ వారిని వివరించాల్సిందిగా కోరుతున్నాను. ఈ పిఎం సూర్యఘర్ అనేటువంటి కార్యక్రమం కోసం ఎంపిక చేయబడినటువంటి ఈ పల్లెగూడెం, అదేవిధంగా పల్లెపాలెం, ఈ రెండు పేర్లతో కూడా ఈ గ్రామం పిలువబడుతుంది. గ్రామ ప్రజలందరికీ కూడా డిపిఓ గారితో అండ్ పీడీడీఆర్డీ అందరితో అఫీషియల్స్తో డిస్కస్ చేసినప్పుడు ఎక్కడైతే కొంచెం యాక్టివ్గా ఉండి ఏదన్నా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలంటే వచ్చి అలాంటి పంచాయతీ కావాలని చెప్పడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న సర్పంచ్ కూడా బాగా యాక్టివ్గా ఉండి కొంచెం ప్రోగ్రెసివ్గా థింక్ చేయాలి, అంటే ఫ్యూచర్కి ఉపయోగపడేలాగా. ఇదేదో సంథింగ్ డైరెక్ట్గా మీ అకౌంట్లో పడే డబ్బులు అలాంటిది స్కీమ్ కాదు ఇది. సో డెఫినెట్గా ఇదేంటంటే నెక్స్ట్ 10-20 ఇయర్స్కి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు అది కనుక ఏర్పాటు చేసుకుంటే మీ ఇళ్లలో డెఫినెట్గా మీరు ఎంతైతే వీలవుతుందో, మీకు ఎంత కడుతున్నారో కరెన్సీ ఎలక్ట్రిసిటీ బిల్ మహా అయితే ఇప్పుడు ఎంత కడుతున్నారమ్మా, మ్యాక్సిమం అమౌంట్ ఎంత కడతారు ఎవరన్నా చెప్పండి, ఎంత కడుతున్నారు మీరు అమ్మా? సో నెలకి ఎంత వస్తుంది మీకు కరెంట్ బిల్? 1000 రూపాయలు ఎందుకు వచ్చింది సడన్ గా? సో ఫర్ ఎవ్రీ నెలకి మినిమం 500 to 600 వస్తుంది కరెంట్ బిల్ కడుతున్నారు. సో ఇప్పుడు మీరు వీళ్ళ కన్సంప్షన్ ఎంత ఉంటుంది అప్రాక్సిమేట్లీ? ఎవ్రీ మంత్ 105 యూనిట్స్ కన్స్యూమ్ చేస్తున్నారు, వీళ్ళు ఉపయోగిస్తున్నారు. కానీ వీళ్ళు పైన ఫోటోవోల్టాయిక్ సెల్స్ అని పెట్టుకుంటే వీళ్ళు జనరేట్ చేసేది 120+ ఉంటుంది. సో ఎక్స్ట్రా 20 యూనిట్స్ ఎవ్రీ మంత్ ఎంతైతే కన్స్యూమ్ చేస్తారో, జనరేట్ చేస్తారో, ఎవ్రీ 3 monthsకి అంటే ఒక 60 యూనిట్లు ఇంటూ ఎంత, 3 రూపీసా? 3 రూపీస్ అంటే 180 రూపాయలు ఎక్స్ట్రా వీళ్ళ అకౌంట్లో యాడ్ అవుతాయి. మీరు ఇది ఫస్ట్ 3 months కట్టిన తర్వాత ఎవ్రీ మంత్ వీళ్ళు జనరేట్ అయ్యేది ఎంత? 120 యూనిట్లు. కానీ వీళ్ళు కన్స్యూమ్ చేసేది ఎంత? 105 యూనిట్స్ ఇస్తూ
మీకు ఎంతైతే పే చేయాలో, అంటే ఇప్పుడు టోటల్ అమౌంట్ కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 70,000 వస్తే 70,000లో 40,000 సబ్సిడీ ఇచ్చి 30,000కి 10 ఇయర్స్కి ఒక లోన్ కాంపోనెంట్ తీసుకుంటే దాంట్లో ఎంత పే చేయాలో, వీళ్ళు కరెంట్ బిల్ ప్రస్తుతానికి ఎంత పే చేస్తున్నారు 500 నుంచి 800 వరకు. సో 500 నుంచి 800 వరకు ఉండేలాగానే వీళ్ళ ప్రీమియం దాన్ని క్రియేట్ చేస్తాం. చెప్పింది అర్థమైందా మీకు? సో ఇప్పుడు వీళ్ళు ఎంతైతే కడుతున్నారో కరెంట్ బిల్లు, అదే కరెంట్ బిల్లు ఈ 30,000 ఏదైతే ఎక్స్ట్రా లోన్ తీసుకుంటారో ఆ లోన్ అమౌంట్ 10 ఇయర్స్ టెన్యూర్ తీసుకొని ఆ కన్సర్న్ 500, 600 ఎంతైతే కడుతున్నారో అంత మాత్రం బ్యాంక్ అమౌంట్ పే చేస్తారు. మిగిలింది తర్వాత ఆఫ్టర్ 6 or 7 ఇయర్స్ ఆ బ్యాంక్ లోన్ అయిపోయిన తర్వాత వన్స్ ఇక తర్వాత దేనికి కూడా పే చేయాల్సిన అవసరం లేదు, ఎక్స్ట్రా మీకే అకౌంట్లో యాడ్ అవుతుంది. సో ఇది కొంచెం లాంగ్ టర్మ్గా థింక్ చేయాల్సిన విషయం ఇది. ఐ థింక్ ఆల్రెడీ మీతో ఆల్ అఫీషియల్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. దీనివల్ల డెఫినెట్గా ఉపయోగం ఉంటుంది. అండ్ మన జిల్లా మొత్తంలో ఫస్ట్ ఐడెంటిఫై చేసిన విలేజ్ డెఫినెట్గా మీ యొక్క విలేజ్లో దీన్ని పార్టిసిపేట్ చేసి అందరూ యాక్టివ్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే ఒక 4 రోజుల్లో డెఫినెట్గా ఒక మోడల్ విలేజ్ లాగా అవుతుంది. దీన్నే మొత్తం జిల్లాలో ఉన్న అన్ని విలేజెస్లో ఒక 380 విలేజెస్లో ఇంప్లిమెంట్ చేద్దామని అనుకుంటున్నాము. సో ఐ వాంట్ యువర్ సపోర్ట్. మీరు కొంచెం థింక్ చేయండి. డెఫినెట్గా ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. అందరికి ఉపయోగపడే స్కీమ్ ఇది. దీనివల్ల మ్యాక్సిమం అమౌంట్ మనం దీనికోసం సబ్సిడీ ఎంతైతే చూస్తున్నారో 100% యూటిలైజ్ చేసుకోవాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకుంటే నెక్స్ట్ 10 ఇయర్స్లో దీని ఉపయోగం అప్పుడు తెలుస్తుంది. మీకు ఇమ్మీడియట్గా ఫస్ట్ 5 monthsలో 6 monthsలో తెలియదు. ఆఫ్టర్ 2 years 3 years దెన్ మీకు కరెక్ట్గా అర్థమవుతుంది దీనివల్ల ఉపయోగం ఏంటనేది. సో ఇమ్మీడియట్గా మీకు ఆ రిజల్ట్ కనపడదు, బట్ ఒక 1-2 yearsలో కనపడుతుంది. సో మీరు యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి దయచేసి దీనికి కొంచెం ఏమైనా డౌట్స్ ఉంటే కన్సర్న్ డిపార్ట్మెంట్తో క్లియర్ చేసుకోండి. మీరు ఎంత పే చేయాలి, ఎంత జనరేట్ అవుతుంది, మీ కరెంట్ బిల్ ఎంత వస్తుంది. సో అంతకంటే ఎక్కువ కట్టకుండా ప్లాన్ చేస్తున్నాం. సో మీరు ఎంతైతే ప్రస్తుతం కడుతున్నారో అంతే అమౌంట్తో ఈఎంఐ పే చేసేలాగా బ్యాంక్ నుంచి లోన్ ఇస్తాం. సో ఆ విధంగా షెడ్యూల్ చేస్తున్నాము. సో మీది రోల్ మోడల్ విలేజ్ కింద డెఫినెట్లీ ఐ వాంట్ యువర్ సపోర్ట్. వన్స్ ఇక్కడ 100% ఎలక్ట్రిఫికేషన్, సోలార్ ఎలక్ట్రిఫికేషన్ జరిగితే దీని ఒక రోల్ మోడల్ కింద తీసుకొని మిగిలిన విలేజెస్ అన్నిటికి కూడా మనం దీన్ని స్ప్రెడ్ చేయొచ్చు. మీ యొక్క ఆదర్శ విలేజ్ లాగా నిలబడుతుంది ఇది. సో ఐ వాంట్ సర్పంచ్ అండ్ ఆల్ అదర్ సపోర్ట్ ఇక్కడ. డెఫినెట్గా మీరు విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 month వన్స్ మీరు మళ్ళీ డిస్కస్ చేసుకోండి. ఐ వాజ్ టోల్డ్ అరౌండ్ 43 households యాక్టివ్గా ఉన్నారని చెప్పారు. మిగిలిన ఒక 10 households ఆలోచిస్తున్నారని చెప్పారు. సో దాన్ని ఒకసారి మీరు మళ్ళీ కూర్చొని చర్చించుకొని. కోరంగ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కాకినాడ రెడ్ క్రాస్ లయన్స్ క్లబ్ల సహకారంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల కరెస్పాండెంట్ ప్రగళ్లపాటి కనకరాజు, రెడ్ క్రాస్ ఇన్ఛార్జ్ సత్యంలు ప్రారంభించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలం కోరంగి గ్రామంలోని కోరంగ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కాకినాడ రెడ్ క్రాస్ లయన్స్ క్లబ్ల సహకారంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల కరెస్పాండెంట్ ప్రగళ్లపాటి కనకరాజు, రెడ్ క్రాస్ ఇన్ఛార్జి సత్యంలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటుగా స్థానిక యువకులు అధిక సంఖ్యలో పాల్గొని తమ రక్తాన్ని దానం చేశారు. కళాశాల డైరెక్టర్లు చిట్టూరి కలికమూర్తి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మరియు లయన్స్ క్లబ్ మన కోరంగి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఉన్న నేషనల్ సర్వీస్ స్కీమ్లో ఎన్ఎస్ఎస్ వాళ్ళందరూ కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎప్పుడు కూడా లాస్ట్ 20 years నుంచి కూడా మనం రెడ్ క్రాస్ తోటే చేస్తున్నాము. స్టూడెంట్స్ అందరూ యాక్టివ్గా బ్లడ్ డొనేట్ చేశారు. దీన్ని హెల్ప్ చేసినట్టు బాబా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఈరోజు ఎన్ఎస్ఎస్ వాలంటీర్గా నేను చేశాను. ఇక్కడ బ్లడ్ క్యాంప్ ఇక్కడ జరుగుతుంది ప్రోగ్రామ్. ఇందులో పార్టిసిపేట్ చేసిన చాలామంది వాలంటీర్స్ బ్లడ్ ఇచ్చారు. అలాగే వాలంటీర్స్గా వాళ్ళు చాలా పార్టిసిపేట్
కాలేజ్లో అందరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెల్లసావరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న జగనన్న ఇళ్ల స్థలాల 4వ లేఅవుట్లో నిల్వ చేసిన ఇసుక మాయం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్లసావరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న జగనన్న ఇళ్ల స్థలాల 4వ లేఅవుట్లలో నిల్వ చేసిన ఇసుక మాయం. లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణానికి నిల్వ చేసిన ఇసుకను అక్రమంగా తరలించుకుపోయిన ఇసుక దొంగలు రాత్రి సమయంలో 2 జేసీబీల సహాయంతో సుమారు 60 లారీల ఇసుకను తరలించుకుపోయిన దొంగలు. ఇసుక దొంగల వ్యవహారం మంత్రి సుభాష్ దృష్టికి చేరడంతో నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను మంత్రి సుభాష్ ఆదేశించారు. దీంతో 4 అనుమానితులపై ద్రాక్షారామ పోలీసులకు ఫిర్యాదు చేసిన గృహ నిర్మాణ శాఖ ఏఈ కేవి భాస్కర్ రావు ఈ వ్యవహారంపై రామచంద్రాపురం సీఐ కడియాల అశోక్ కుమార్ మాట్లాడుతూ హౌసింగ్ ఏఈ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 4 అనుమానితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మన రామచంద్రపురంలో పనిచేస్తున్న ఏఈ అయిన హౌసింగ్ కోఆపరేటివ్ ఏఈ అయినటువంటి కుప్సెట్ వెంకట భాస్కర్ రావు గారు వారికి సంబంధించిన ఇసుక అంటే ఈ వెల్లసావరం రోడ్డు ద్రాక్షారాం లిమిట్స్లో సుమారు 3000 టన్నుల ఇసుక అక్కడ నిల్వ చేశారంట. ఈ ఇసుకని ప్రభుత్వ కాలనీస్ నిర్మించడానికి గత ప్రభుత్వం జేపీ వెంచర్ సాయంతో చేసిన నిల్వలను అక్కడ పెట్టుకోగా 26వ తారీఖు నైటు సుమారు ఒక 2000 టన్నుల ఇసుక దొంగతనం చేశారని వాళ్ళు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయితే సదరు ఇసుకని ఈ కట్ట అశోక్ ఎలియాస్ పండు అనే వ్యక్తి, కాంట్రాక్టర్ సాయిరాం అనే వ్యక్తి వీరిద్దరూ కూడా ఈ జేసీబీ ఉపయోగించి తరలించడం జరిగింది. సదరు ఇసుకని కట్ట పండు స్థలంలో ఏఈ గారు కనుక్కోవడం జరిగింది. దాన్ని వెనక్కి తీసుకున్నారని చెప్పారు. అలాగే దీనికి ఆదిమూలపు సాయి మణికంఠ, ఈ వాసంజెట్టి చంద్రశేఖర్ బాగా సహకరించారని ఏఈ గారు చెప్పడం జరిగింది. అయితే దీని మీద తదుపరి దర్యాప్తు చేసి మేము ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఎవరేం చేశారనేది మేము దర్యాప్తులో తెలుస్తాం. ఓకేనండి. మన 4 మీద ఇచ్చారు. కట్ట అశోక్ ఎలియాస్ పండు, నెక్స్ట్ కాంట్రాక్టర్ సాయిరాం, ఇతను కూడా రామచంద్రపురమే, సాయి మణికంఠ అండ్ వాసంజెట్టి చంద్రశేఖర్ మీద ఇవ్వడం జరిగింది. ఇక మిగతాది ఎవరెవరు ఉన్నారు ఏంటనేది మేము తదుపరి దర్యాప్తులో మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. తెలుగు భాష దినోత్సవం తాళరేవులో ప్రముఖ గాయకులు ఉంగరాల బూరిబాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగు భాష కోవిదులు పాల్గొని తెలుగు యొక్క గొప్పదనాన్ని వివరిస్తూ భాష యొక్క ప్రాధాన్యతపై పోరాడిన మహనీయులకు నివాళులర్పించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలంలో తెలుగు భాష దినోత్సవం ప్రముఖ గాయకులు ఉంగరాల బూరిబాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగు భాష కోవిదులు పాల్గొని తెలుగు యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ భాష యొక్క ప్రాధాన్యతపై పోరాడిన మహనీయులకు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ధూళిపూడి రామకృష్ణ, పెనుపోతు సోమరాజు తదితరులు పాల్గొన్నారు. ఆయనే కాకుండా శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించి విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలనలో మంచి పేరు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారనంటే శ్రీకృష్ణదేవరాయలు. ఆయన అన్ని రంగాల్లోనూ తెలుగు భాష ఔన్నత్యాన్ని, ఆ విధంగా నాటకాలను, ఆ విధంగానే తెలుగు సంస్కృతి యొక్క సంగీత పాఠశాలను ఇలాగా ఎన్నో పోషించిన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు. ఆయన మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆ విధంగానే మనకి మహామహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు తెలుగుదేశ ఔన్నత్యాన్ని చక్కగా చాటి చెప్పిన వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు. ఆయన రామచంద్రపురం నియోజకవర్గ తాలూకా శెట్టిబలిజ మాజీ అధ్యక్షుడు కట్టా సూర్యనారాయణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్పై చేసిన వ్యాఖ్యలను నియోజకవర్గ తాలూకా శెట్టిబలిజ నూతన కార్యవర్గ సభ్యులు తీవ్రంగా ఖండించారు. గత కొన్ని సంవత్సరాలుగా శెట్టిబలిజలకు మీరు ఏం చేశారని, రామచంద్రపురం శెట్టిబలిజ కళ్యాణ మండపానికి సంబంధించి ఏ అభివృద్ధి జరిగిందని, నియోజకవర్గ శెట్టిబలిజ జాతికి మీరు ఏం చేశారని బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి సుభాష్ నియోజకవర్గంలో కులమతాలకు అతీతంగా కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయడంతో పాటు తాలూకా శెట్టిబలిజ కళ్యాణ మండపం అభివృద్ధికి తోడ్పడుతుంటే ఇది రాజకీయం చేయడం కరెక్ట్ కాదని, ఎప్పటికైనా మీరు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, మంత్రి సుభాష్కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శెట్టిబలిజ సంఘానికి కానీ పెద్దలకు కానీ ఈ యొక్క ప్రజలకు కానీ క్షమాపణ చెప్పాలో ఆయనే డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఇద్దరు శెట్టిబలిజ సంఘ
సంఘానికి సంబంధించిన సోదరులు పోటీ చేసిన సందర్భంలో మరి ఒక సంఘ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఒక పార్టీని నెత్తి మీద వేసుకుని అతని వయసుని మర్చిపోయి సిద్ధమా 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 అంటూ ఉర్రూతలోగించే పరిస్థితి మనం చూసాం. అంతకుముందు అతను సంఘానికి అధ్యక్షుడిగా ఉండి 2009లో సుభాష్ చంద్రబోస్ని వీడిపోతే సంఘ అధ్యక్షుడు అనగా ఈ యొక్క సంఘానికి ఒక తండ్రి లాంటోడు. అలాంటి వ్యక్తి మరి సంఘాన్ని వదిలేసి పక్క పార్టీలో పక్క జాతీయ దగ్గరికి చేరినప్పుడు ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి అనేక మంది వందలాది మంది జనం అతని ఇంటికి వెళ్ళి చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేయడం. అలాగే 12లో కూడా సేమ్ అదే పరిస్థితి, 14లో అదే పరిస్థితి, 19లో కూడా అదే పరిస్థితి. ఇతను సంఘ అధ్యక్షుడు రామచంద్రపురం నియోజకవర్గ తాలూకా సెట్టిపల్లి సంఘానికి. ఈ సెట్టిపల్లి సంఘం సంబంధించిన వ్యక్తి పోటీ చేస్తే ఇతను ఆ పోటీ చేసిన వ్యక్తికి మద్దతు ఇవ్వకుండా వేరే కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తికి మద్దతు ఇవ్వడం ఇతను నైజం. ఇలాంటి వ్యక్తి మొన్న 19లో అతన్ని తొలగించడం జరిగింది. మేమందరూ కలిపి ఇతను చేసే విధానాలు నచ్చక సంఘానికి నష్టం జరిగించాడు కాబట్టి ఖచ్చితంగా ఇతను ఉండకూడదని అతన్ని పక్కన పెట్టి సంఘ సోదరులందరూ కలిసి మరి నరాల ఏడుకొండ గారిని పల్లివేల నాగరాజు గారిని కూడా తాత్కాలికంగా సంఘాన్ని పెట్టడం, వాళ్ళిద్దరి మీద నడిపించడం కూడా జరిగింది. తర్వాత ధర్మిల ఆ రోజుని కట్టా సూర్యనారాయణ గారి యొక్క సంఘం కమిటీ అంతా కూడా రాజీనామా చేసే వీళ్ళని పెట్టడం జరిగింది. తర్వాత జరిగిన పరిణామాల్లో మరలా కొన్నాళ్ళ తర్వాత నేనే సంఘ అధ్యక్షుడని ఆయన ఎన్నో సందర్భాల్లో పేపర్లో రాయించుకోవడం, తదితర అంశాలు కూడా పరిశీలించడం జరిగింది. అయితే మొన్న 18వ తారీఖున 18 కంటే ముందు మన గతంలో నారాల ఏడుకొండల గారు, పల్లివేల నాగరాజు గారు, ఇంకా కొంతమంది సంఘ సోదరులందరూ కలిసి ఈ యొక్క సంఘాన్ని పటిష్టపరచాలి, ప్రతి సంఘంలోని ప్రతి గ్రామంలోని సెట్టిపల్లిపేట నుంచి ఒక గ్రామ పెద్దల ద్వారా ఒక వ్యక్తిని సేకరించి వాళ్ళందరి చేత సభ్యులను ఎన్నుకుని ప్రెసిడెంట్ని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో యాత్ర చేసినటువంటి వ్యక్తుల ద్వారా 4 మండల ప్రెసిడెంట్లని సెట్టిపల్లి సంఘానికి సంబంధించి మేము రాజీనామా చేసి మరలా కొత్త బాడీని ఎన్నుకుంట కోసం ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేశారని చెప్పడం కూడా జరిగింది. మళ్ళీ రాజీనామా ఏంటి, గతంలో రాజీనామా చేసిన తర్వాత కదా నర్ల ఏడుకొండల గారిని నాగరాజు గారిని పెట్టడం జరిగింది. మరలా 5 సంవత్సరాల తర్వాత 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాజీనామా అంటాను. అతని ఇష్టానుసారం ప్రవర్తిస్తూ కుల పెద్దగా వ్యవహరించిన వ్యక్తి అతని ఇష్టానుసారం ప్రవర్తిస్తూ సుభాష్ గారిని విమర్శించే స్థాయికి ఎదిగాడు. మొన్న మరి ఇద్దరు సెట్టిపల్లి సోదరులు పోటీ చేసినప్పుడు ఇతను సంఘ అధ్యక్షుడిగా ఉంటుంటే కనుక ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా మరి స్తబ్దతగా ఉండు. పోలవరం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతిరాజు పుట్టినరోజు వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. కేసనకుర్రపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో భారీ కేక్ కటింగ్ నిర్వహించారు. అనంతరం పోలవరం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు పిన్నమరాజు వెంకటపతిరాజును కలిసి పుష్పగుచ్చాలతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా సమీపంలోని జయబుద్ధ నగర్ గ్రామంలో అభిమానుల సమక్షంలో కేక్ కటింగ్ నిర్వహించి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ముందుగా మండల కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతిరాజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామస్తుల సమక్షంలో కేక్ కటింగ్ నిర్వహించారు. కనబడుతుంది.
ఇలా చూడు, ఇది చూడు. సరళం చూడు. నువ్వు పెద్దలో రాయన పెడతారా మీకు ఇలా చూడు, ఇలా చూడండి. ఎలా చూడండి, ఎలా చూడండి, ఎలా చూడండి. వచ్చేందన్నాడు దగ్గర తీయించావా తీసుకున్నారా ఎవరు లేడీస్ అర్థం కాదు. నా పుట్టినరోజు వేడుకలు ఈ గ్రామంలో చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఎప్పుడు కూడా మీ గ్రామాన్ని వదిలిస్తూ ఉంటానని ఏ సమస్య వచ్చినా కానీ ఆనంద సమయంలో కానీ ఏదైనా బాధల్లో ఎవరికైనా ఉన్నా కానీ నేను నాకు తోచిన విధంగా సహాయం చేస్తానని ఇప్పుడు ఉంటున్నాను, అలాగే ఉంటానని కూడా అందరూ తెలియజేసుకోవడానికి సంతోషకరంగా నాకు ఉంది. మీ అభిమానాలను ఎప్పుడు కూడా నేను మనసులో పెట్టుకుంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈవేళ వచ్చినటువంటి పుట్టినరోజు వేడుకు వచ్చిన ప్రతి ఒక్కరికి, నాయకులకి, అలాగే అభిమానులకి, స్నేహితులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈ గ్రామ జయబుద్ధ నగర్ గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా శిరస వహించి నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గ్రామస్తులందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ముమ్మిడివరం శ్రీ కృష్ణదేవరాయ మహిళా కళాశాల, రావు బహదూర్ రఘుపతి వెంకటరత్నం నాయుడు మహిళా డిగ్రీ కళాశాలలో గురువారం గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి వేడుకలు, క్రీడా ధ్యాన్ చంద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ముమ్మిడివరం శ్రీ కృష్ణదేవరాయ మహిళా కళాశాల, రావు బహదూర్ రఘుపతి వెంకటరత్నం నాయుడు మహిళా డిగ్రీ కళాశాలలో గురువారం గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి వేడుకలను, క్రీడా ధ్యాన్ చంద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ గంధం శ్రీరామమూర్తి అధ్యక్షత వహించగా తెలుగు అధ్యాపకులు శ్రీ పశ్చిమాల శ్రీనివాసును విద్యార్థినులు దుస్సాలువ పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో కరెస్పాండెంట్ గణేశుల బ్రహ్మానందం, డైరెక్టర్ జగతా సురేష్, గణేశుల సత్యనారాయణ, మల్లాడి నరసింహ, పితాని గోపాలకృష్ణ, గుర్రం సూర్య మహేష్, కుసుమ నాగేంద్ర, పోలిశెట్టి ప్రసాద్, వంగ విశాల, కానూరి సత్యశ్రీ తదితర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఫోటో కూడా కవర్ చేయండి. దండ సరిగ్గా అమ్మా, నిదానంగా, అది అది రైట్. అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా
జాతీయ భాషా దినోత్సవ శుభాకాంక్షలు. జాతీయ భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఆగస్టు 29 అనగా ఈరోజు మనకు ఒక ప్రత్యేక దినం. అంటే వ్యవహారిక ఉద్యమకర్త అయిన గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి యొక్క జన్మదినం. ఆయన గ్రాంధిక భాషని వ్యవహారిక అంటే మన వాడుక భాషానికి అనువదించడానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. ఆయన కృషి. గుడ్ ఈవినింగ్. అలాగే స్టూడెంట్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. మీ అందరికీ మాతృభాషా దినోత్సవ అలాగే జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఈ మాతృభాషా దినోత్సవాన్ని 29 ఆగస్టున ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. ఎందుకంటే గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు ఇవాళ జన్మించారు. ఈయన తెలుగు భాష గురించి, అంటే మనం ముందు తెలుగు భాష ప్రాచుర్యంలోకి రాకముందు ఆ తెలుగు వాళ్ళకి తెలిసేది కాదు. అది గ్రాంధికంలోనూ లేదా సంస్కృతంలో మాత్రమే పుస్తకాలు అనేవి ఉండేవి. సో ఆ తెలుగు భాష కూడా ప్రాచుర్యంలోకి రావాలని కష్టపడిన వ్యక్తుల్లో ఒకళ్ళు గిడుగు రామమూర్తి పంతులు గారు. ఈయన వల్లే తెలుగు మన ప్రాచుర్యంలోకి అలాగే వాడుక భాషలోకి రావడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మనం చెప్పుకుంటే ఆ తెలుగు భాష గురించి ఆయన ఎంత పోరాడారో మనం మాట్లాడే భాష చూస్తే నిజంగా తెలిసి ఆయన అంతే బాధపడతారు. తెలుగు వ్యవహారిక భాషోద్యమానికి గిడుగు వెంకట రామమూర్తి పంతులు పితామహుడని జాయింట్ కలెక్టర్ కొనియాడారు. గురువారం ఉదయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్లో తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని జాయింట్ కలెక్టర్ నిశాంతి గిడుగు వెంకట రామమూర్తి పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి తెలుగు తీయదనాన్ని సామాన్యుడికి చేరువ చేసినందుకు గిడుగు రామమూర్తి పంతులు చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. తెలుగు వ్యవహారిక భాషోద్యమానికి గిడుగు రామమూర్తి పితామహుడన్నారు. ఆయన తెలుగు భాషకు అందించిన విశిష్ట సేవలకు గుర్తుగా గిడుగు రామమూర్తి జయంతిని మాతృభాష దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రపంచంలోని తెలుగు వారందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు, డిఈఓ కమలకుమారి, కలెక్టరేట్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నేను అంబేపేట విద్యార్థిని, అంబేపేట నేటివ్ ప్లేసు. నేను అన్నబద్దలు సత్యంగారిని బాల్పేటను ఆతల కోర్టులో రూపాయి పెట్టి ఆ రూపాయి కొట్టివాడు బాల్ పెట్టి మన బాల్ ఎంత ఆ బాల్ పెట్టి రూపాయి కొట్టివాడు ఆ రూపాయి శ్రీరామచంద్ర. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్లసావరం జగనన్న కాలనీలో ఇసుక దోపిడీ చేసిన దొంగల్ని కాపాడుకునేందుకు వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ప్రయత్నిస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు. దొంగల్ని ప్రోత్సహించిన పార్టీ వైసీపీ పార్టీ అని, ఇసుక దోచుకున్న వ్యక్తులు కూడా వైసీపీ పార్టీకి చెందిన వారే అని మంత్రి సుభాష్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా తప్పును కప్పిపుచ్చుకునేందుకు మంత్రి సుభాష్ అనుచరులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, దీనిని ఖండిస్తున్నామని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం జగనన్న లేఅవుట్లో అనేక అక్రమాలు జరిగాయని, ఆధారాలు తమ వద్దనే ఉన్నాయని తెలిపారు. ఇసుక దొంగతనం కేసు ఎఫ్ఐఆర్లో ఉన్న పేర్లు వైసీపీ వ్యక్తులవేనని పోలీసులు సమగ్ర విచారణ జరిపించి నిజానిజాలు ప్రజలందరికీ తెలిసే విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలోని వెల్లసావరం గ్రామంలోని ఇసుకను దొంగలించిన దొంగలను కాపాడుతున్న పిల్లి సూర్యప్రకాష్. ఈ విషయం ఎందుకంటున్నానంటే మా దగ్గర తగిన ఆధారాలు ఉన్నాయి. ఈవేళ పిల్లి సూర్యప్రకాష్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిన్న రాత్రి వచ్చి 21 టన్నుల ఇసుకను దొంగిలించారని. కాదండి బాబు పిల్లి సూర్యప్రకాష్ గారు, మేము ఉమ్మడి పార్టీ తరఫున చెప్తున్నాం. ఇసుకను దొంగిలించింది వైఎస్ఆర్ పార్టీ మరియు ఆ కార్యకర్తలే. వారికి తగ్గ ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. మొన్నటి వరకు ఈ సార్వత్రిక ఎన్నికల్లో మీతో తిరిగిన మీ కాంట్రాక్టర్ సాయి, కట్టా పండు తదితరులు కలిపి
ఎలా తిరిగారో మేము మా మంత్రి వాసంశెట్టి సుభాష్ గారిపై మీరు చేసిన అనుచిత వ్యాఖ్యలకు మేము ఇప్పుడు చెప్పిన ఏంటంటే పత్రికాముఖంగా సమగ్ర విచారణ జరిపించాలని గత 5 ఏళ్లలో ఈ ఇసుక కుంభకోణాలపై జరిగిన విచారణ జరిపించి ప్రస్తుతం ఈ ఇసుకను ఎవరు దోచుకున్నారో అధికారులు మరియు హౌసింగ్ అధికారులు మరియు పోలీసు వారు కూడా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుని నిజంగా కనుక మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరన్నా కనుక ఉంటే మంత్రి గారు ఇమీడియట్ గా అరెస్ట్ చేయమని చెప్పారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి పార్టీ లక్ష్యం బడుగు బలహీన వర్గాలకు సేవ చేయడమే. మేమందరం కూడా గత టైంలో ఆ పార్టీలో ఉన్న పార్టీ మార్గడానికి కూడా ముఖ్య కారణం. అటువంటి వ్యక్తులు ఈ రోజు 27,000 మెజార్టీ వచ్చిందంటే వాసంశెట్టి సుభాష్ గారిని ఎవరైతే బలహీన వర్గాల ప్రజలు ఉన్నారో వాళ్ళే ఆదరించారు. అటువంటి ఇసుక దోపిన దొంగల్ని రక్షిస్తున్న వారు మాత్రం పిల్లి సూర్యప్రకాష్ గారు. ఎందుకంటే ఇది వెనక బయటకు వస్తే పూర్తిగా సమగ్ర విచారణ జరిగితే వారు లోపాలు ఎక్కడ భయపడతాయో అని ముందే ఒక స్టెప్ వేసి వారి మనసుల్ని కవర్ చేసుకోవడానికి 1 గంట ముందు ప్రెస్ మీట్ పెట్టి ఈ తప్పుని మరొకరి మీద తోడడానికి ప్రయత్నిస్తున్నారు. మన యువ నాయకులు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. దయచేసి మేము ప్రతిపక్షాలకి ఒకే విన్నపం చేస్తున్నాం. నిజమైన దొంగలు మీరు పట్టించండి, ప్రతిపక్షంగా మీ పాత్రను పోషించండి. అంతే తప్ప ఎంతో ప్రజలు ఆదరించి దీవెనలు ఇచ్చిన ఈ ఉమ్మడి పార్టీలో అతి చిన్న వయసులో మంత్రి అయిన శ్రీ వాసంశెట్టి సుభాష్ గారిని మీరు ఏమాత్రం టార్గెట్ చేసినా మా కార్యకర్తలు ఎవరు సహించరు. భవిష్యత్తులో మీరు మరింటి ఇలాంటి ప్రయోగాలు ఎన్ని చేసినా మా ఉమ్మడి పార్టీ కార్యకర్తలు అందరూ సుభాష్ గారికి అండగా ఉంటామని మేము ఈ పత్రికాముఖంగా మరియు రామచంద్రపురం నియోజకవర్గాల తరపున మిమ్మల్ని మరొకసారి హెచ్చరిస్తున్నారని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే దుర్మార్గులు అందరూ మీ పార్టీలోనే ఉన్నారు, తప్పుడు పనులన్నీ చేసే వాళ్ళు మీ పార్టీలో ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఇంకా మీరు చేసే తప్పులు వస్తాయి. మాకు ఇంకా ఎలక్షన్ పూర్తయినా మా మంత్రి గారు ఖాళీ లేకపోవడం వలన కమిటీలు అది వేయలేదు. భవిష్యత్తులో ఈ కమిటీలు వేస్తే అసలు ఎవరు ఏ పార్టీ, ఎవరు ఏ వ్యక్తులు అనేది కూడా త్వరలోనే తెలుస్తుంది. కావున మరొకసారి మేము రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల తరపున హెచ్చరిస్తుంది ఏంటయ్యా అంటే, మంచి చేసేవారిని మీరు సమర్థించండి, తప్పు చేసేవారిని మాత్రం మీరు శిక్షించడానికి ప్రయత్నించండి. అప్పుడు మీ ప్రతిపక్ష హోదా మీరు కనుగొట్టగలరు. లేకపోతే భవిష్యత్తులో మీ ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోతారని ఈ విధంగా తెలియజేస్తున్నాం. జై హింద్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం నియోజకవర్గంలో ఘనంగా జరిగిన తెలుగు భాషా దినోత్సవం మరియు క్రీడా దినోత్సవ వేడుకలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్లసావరం జగనన్న కాలనీలో 2100 టన్నుల ఇసుక దొంగతనం చేసిన దొంగలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన వైసీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్. ప్రధానమంత్రి సూర్యఘర్ సోలార్ సిస్టమ్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.